ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్ కి ఎవరైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పిన మీ హయాంలోని ఫ్రెండ్లీ పోలీసింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఈ అబ్దుల్ సలాం కుటుంబం గుర్తుందా? చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. మీరు చెప్పిన మీ హయాంలోని మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ వేధింపులకు గురయ్యి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ సుధాకర్ గారు గుర్తున్నారా? మీరు చెప్తున్న మీ హయాంలోని మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో మీ వైసీపీ నాయకులు మరి ఏ రకంగా ఒక దళిత యువకుడు వరప్రసాద్కి శిరోముండనం చేస్తే, అయ్యా నేను నక్సలైట్ లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. గుర్తుందా ఈ విషయం? ఇవన్నీ మీరు చెప్తున్న మీ హయాంలోని మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో జరిగిన సంఘటనలకి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఇంకా చెప్పుకోవాలి అంటే ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని మీ హయాంలోని మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఎలా అరెస్ట్ చేశారు, ఏ రకంగా కస్టోడియల్ టార్చర్ పేరుతో చిత్రహింసలకు గురి చేశారో మర్చిపోయారా? ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న అచ్చెన్నాయుడు గారిని మీ హయాంలోని మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఎలా అరెస్ట్ చేసి ఏ రకమైన ఇబ్బందులకు గురి చేశారో మర్చిపోయారా? అంతెందుకండి, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు అనే కనీస గౌరవం లేకుండా నేను ఎన్ఎస్డి ప్రొటెక్టీని, నేను మాజీ ముఖ్యమంత్రిని, మీరిచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం వచ్చింది, టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం వచ్చింది. మీ హయాంలో మీరు చెప్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఆయన్ని అవమానించే రీతిలో ఎలా ప్రవర్తించారో అవన్నీ కూడా మాట్లాడి ఉండాల్సింది సార్.